మన దేశం చిత్రంతో నటుడిగా అడుగులు ప్రారంభించిన నటరత్న ఎన్టీఆర్ తన జీవిత రజతోత్సవ సంవత్సరంలో నటించిన చిత్రం నిప్పు లాంటి మనిషి. బాలీవుడ్లో రచయితలుగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన సలీం జావేద్ రచన చేయగా, ప్రకాష్ మెహ్రా రూపొందించిన జంజీర్ చిత్రానికి రీమేక్ నిప్పు లాంటి మనిషి చిత్రం. 30 ఏళ్ల వయసులో అమితాబ్ పోషించిన యాంగ్రీ యంగ్ మెన్ పోలీస్ ఆఫీసర్ పాత్రను 52 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పోషించి మెప్పించడం ఒక విశేషం. అలాగే ఎన్టీఆర్ వంటి మాస్ కమర్షియల్ హీరోకు ఒక్క పాట కూడా లేకుండా నిప్పు లాంటి మనిషి చిత్రాన్ని తీయడం మరో విశేషం. సరిగ్గా 51 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ముచ్చటించుకుందాం. నటరత్న ఎన్టీఆర్ 1974లో 6 చిత్రాల్లో నటించారు. పల్లెటూరు చిన్నోడు, అమ్మాయి పెళ్ళి, మనుషుల్లో దేవుడు, నిప్పు లాంటి మనిషి, దీక్ష. వీటిలలో మనుషుల్లో దేవుడు, నిప్పు లాంటి మనిషి చిత్రాలు మాత్రమే శతదినోత్సవం జరుపుకున్నాయి. వీటిలలో నిప్పు లాంటి మనిషి చిత్రం ప్రత్యేకత వేరు. ఇది మామూలు క్రైమ్ కథే. పసితనం నుంచి పగ గూడు కట్టుకొని పెరిగి పెద్దవాడై దుర్మార్గుల ఆట కట్టించిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. అయితే పాత్రల్ని మలచిన విధానం, కథ నడిపించిన తీరు ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్గా తారక రాముని అభినయం అద్భుతం. నిప్పు లాంటి పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చారు. బాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాల ట్రెండ్ను యాక్షన్ సినిమాల వైపు మళ్లించిన చిత్రం జంజీర్. ఈ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ భారతదేశపు తొలి యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. అగ్ర రచయితలుగా బాలీవుడ్ను దున్నేసిన సలీం జావేద్లు చేసిన జంజీర్ కథ దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రాకి తెగ నచ్చేసింది. ఆ సమయంలో రొమాంటిక్ చిత్రాల హవా నడుస్తుంది. రాజేష్ ఖన్నా కింగ్ ఆఫ్ రొమాన్స్ అని, రొమాంటిక్ హీరో అని పేరు తెచ్చుకొని కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అందుకే జంజీర్లో హీరో పాత్ర చేయమంటూ రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి హీరోలను ప్రకాష్ మెహ్రా అడిగారు. కానీ వారెవ్వరూ ఆసక్తి చూపించలేదు. అలాంటి సమయంలో అమితాబ్ పేరును సూచించారు సలీం జావేద్లు. అప్పటికి ఆయన 12 చిత్రాల్లో నటించారు. వాటిలలో 2 హిట్లు. అయినా 30 ఏళ్ల వయసులో ఉన్న అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రకు సరిగ్గా సరిపోతారని సలీం జావేద్లు భావించారు. ఆయన నటించిన బాంబే టు గోవా చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం చూయింగ్ గమ్ నవ్వులుతూ ఫైట్ చేయడం సలీం జావేద్లని బాగా ఆకట్టుకుంది. అందుకే అమితాబ్నే హీరోగా తీసుకోమని ప్రకాష్ మెహ్రాకు స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. జంజీర్ చిత్రంతో అమితాబ్ నట జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ముంతాజ్ను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో జయా బహదూర్ని ఎన్నుకున్నారు. అప్పటికే అమితాబ్, జయ వివాహ నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త కోసం ఈ ఆఫర్ను వెంటనే అంగీకరించారు జయా బహదూరి. జంజీర్ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్తో రీమేక్ చేయాలని ఆయన అభిమాని, నిర్మాత వైవి రావు నిర్ణయించుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన భుజం తట్టి చేసుకోమని చెప్పారు. ఆయన నటించిన తొలి కలర్ టైటిల్ రోల్ చిత్రం నిప్పు లాంటి మనిషి. ఎస్డి లాల్ను దర్శకుడిగా ఎన్నుకొని 1974 జనవరి 30న ప్రసాద్ స్టూడియోలో నిప్పు లాంటి మనిషి చిత్రం షూటింగ్ ప్రారంభించారు వైవి రావు. ఎన్టీఆర్ మీద తీసిన తొలి షాట్కు ఆయన సోదరుడు త్రివిక్రమరావు తొలి క్లాప్ ఇచ్చారు. చిత్రంలో హీరోయిన్గా లత నటించారు. ఆమె నటించిన తెలుగు చిత్రాల్లో విజయవంతమైంది నిప్పు లాంటి మనిషి చిత్రం మాత్రమే. జంజీర్ చిత్రంలో పులిలాంటి మరో పాత్ర ఉంది. దాని పేరు షేర్ ఖాన్. ఈ పాత్రను హిందీలో ప్రాణ్ పోషించారు. ఎన్టీఆర్కు సమవుజ్జిగా ఉంటుందని తెలుగులో ఎస్వి రంగారావును సంప్రదించారు. అయితే ఆ వయసులో యాక్షన్ దృశ్యాల్లో తను పాల్గొనలేనని సత్యనారాయణ పేరు సూచించారు.
కైకాల షేర్ ఖాన్ పాత్రకు జీవం పోశారు. ఆయనపై చిత్రీకరించిన స్నేహ మేరా జీవితం పాట ఆల్ టైమ్ హిట్ సాంగుగా నిలిచింది. హాస్య నటుడు రాజబాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ముఖ్యమైన విషయం ఏమిటంటే జంజీర్లో నటించే సమయానికి అమితాబ్ వయసు 30 ఏళ్ళు, కానీ నిప్పు లాంటి మనిషి చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్కు 52 ఏళ్ళు. అయినా విజయ్ పాత్రలో ఉండే ఫైర్ ఏ మాత్రం తగ్గకుండా ఆ వయసులోనూ ఎన్టీఆర్ విజృంభించి ప్రేక్షకుల్ని అలరించారు. హిందీలో అజిత్ పోషించిన విలన్ పాత్రను తెలుగులో ప్రభాకర రెడ్డి చేశారు. తన తండ్రిని చంపిన వ్యక్తి కుడి చేతికి పరిగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రాస్లెట్ ఉంది అని గుర్తుపెట్టుకొని పెరిగి పెద్దయ్యాక ఆ వ్యక్తి కోసం గాలించడం, చివరికి పట్టుకొని హతమార్చడం ఇప్పటి రోజుల్లో సిల్లీగా అనిపించవచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం అది మాస్ ఆడియన్స్ను బాగా అలరించింది. 1974 అక్టోబర్ 25న నిప్పు లాంటి మనిషి చిత్రం విడుదలయ్యింది. విజయదశమి సందర్భంగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలివారం 14 లక్షల రూపాయలు వసూలు చేయడం ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో 17 కేంద్రాల్లో, సీడెడ్లో 2 కేంద్రాల్లో, నైజాంలో 4 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు ఆడింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రిలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒంగోలులో ఒక ఏసీ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే. ఆ ఏడాది విజయవాడ నగరంలో 175 రోజులు ఆడిన ఏకైక చిత్రం నిప్పు లాంటి మనిషి. ఈ చిత్రం హిట్ తర్వాత ఎన్టీఆర్ అనేక హిందీ రీమేక్ చిత్రాల్లో నటించారు. నిప్పు లాంటి మనిషి అపూర్వ విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమ హిందీ చిత్రాల రీమేక్ రైట్స్ కోసం ఎగబడింది. ఈ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. నిప్పు లాంటి మనిషి చిత్రం 100 రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. భానుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.